ముల్లంగడ్డ ఫ్రై ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు, ఆనియన్, మిర్చి కొంచెం తక్కువ వేయండి, ఎందుకంటే ముల్లంగడ్డ ఆల్రెడీ కారం ఉంటుంది. తర్వాత కొంచెం పసుపు వేసి అన్నీ బాగా ఫ్రై చేయండి. మనం ముందుగానే ముల్లంగడ్డని తురిమి పెట్టుకోవాలి. తురిమేసి వాటర్లో వేసి 5 మినిట్స్ అలా పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న కారం అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని పిండేసి ఈ ఫ్రైలో వేసేయడమే, అంతే. బాగా వేసేసి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. 5 మినిట్స్ అలాగా కొంచెం సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. దీంతో పరోటా చేస్తారు ముల్లంగితో, తర్వాత చట్నీ చేస్తారు. చాలా హెల్తీ బెనిఫిట్ అనమాట. ముల్లంగి మొలలు ఉండే వాళ్ళకి చాలా హెల్తీగా తినాలండి. ఇది ఎక్కువ తింటే మొలలు బాగా తగ్గిపోయి హెల్తీగా ఉంటారంట అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇది కొంచెం కారం ఉంటుంది, పిల్లలు తినలేరు, కానీ తినిపించాలి ఎలాగోలాగా. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటివి చాలా వీడియోస్ మీకు షేర్ చేస్తాను. ముల్లంగి మీరు ఇలానే చేస్తారా లేకుంటే వేరే విధంగా చేస్తారా? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.